దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, అల్పులు కాకుండా వారిని నేను ఘనులుగా చేసెదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. మన దేవుడు మనలను ఘనమైన స్థితిలో ఉంచేవారు. మనకేది తక్కువ కాకుండా ఎప్పటికప్పుడు దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహించేవారు. ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థాయిలో ఉంచగలిగిన దేవుడు ఆయనే. నీకున్నటువంటి ప్రతి పరిస్థితులలో దేవుడు మిమ్ములను హెచ్చించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కీర్తనలు 91వ కీర్తన 14వ చరణంలో చూస్తే, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరిచెదనని బైబిల్ మనకు సెలవిస్తుంది. మనము దేవుని ఎరిగి ఆయనపై ఆధారపడినట్లయితే ఆయన ఘనమైన స్థితిలో ఉంచుతారు. ఈ మాటలు వింటున్న మీరందరూ అన్ని విషయాలలో ఘనమైన స్థితిలో ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఘనమైన స్థితిలో మీరు ఒక వ్యక్తిని నిలబెట్టగలిగిన దేవుడవు. దేవా, నీవు మాత్రమే ఆశీర్వదించగలిగిన దేవుడవు ప్రభువా. ఆ ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారిని మీరు ఘనమైన స్థితిలో ఉంచండి. వారి ఉద్యోగములలో, వారి వ్యాపారములలో, వారి ప్రతి పనులలో వారికి ఘనమైన స్థితిని, ఆశీర్వాదకరమైన జీవితాలను ప్రతి వారికి మీరు అనుగ్రహించండి. ఏ విషయంలో వారు ప్రభువా అవమానపరచబడుతున్నారో, ఏ విషయంలో వారు నిందించబడుతున్నారో ప్రతి వారి అవమానములను, నిందలను మీరు తొలగించండి. అన్ని విధాలుగా వారిని ఘనులుగా మీరు చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.